తర్వాత మా సెకండ్ హీరోయిన్ పేరు పేరు రీతు రీతు సారీ రీతు రీతు వర్మ కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు. ఎవరు? రాజేదంట. కొంచెం గోప పగిలిపెట్టేట్టు ఉండాలండి. అలా ఇలా చూస్తే ఏత్ర ఇదే కొట్టేటట్టు ఉంది కదా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో చెప్పు. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్ట్గా. కరెక్టే కదా? కరెక్ట్. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవు ఉన్నారు హీరోయిన్ ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవు ఉన్నాడు మా హీరో సందీప్ కిషన్. సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దాం ఎప్పటి నుంచో మేము వయసుకు వచ్చాము సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగే భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించిన. ఎందుకంటే పాపం ఎన్ని సంవత్సరాలు కళ అయింది ఈ సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారు సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తిరిగి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్ గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా కొంచెం? అలాంటి అమ్మాయి మళ్ళా మజాకాకి ఎంటర్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కూడా మన్మధుల్లో ఏ రేంజ్లో అమ్మాయిని ఫీల్ అయ్యారో మజాకాలో కూడా అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే అక్కడ నాగార్జున గారి పక్కన రావు రమేష్ గారి పక్కన. సో ఎక్సలెంట్గా చేసింది. కాకపోతే పాపం అంతా లండన్ ఇంగ్లీష్. ఇప్పుడు వరకు ఇన్ని రోజులు షూట్ చేస్తే కానీ గుడ్ మార్నింగ్ తప్ప ఏ మొక్క నాకు అర్థం అవ్వాలి. అంత అంటే ఇంగ్లీషు నాకే అంతంత మాత్రం వచ్చు. ఈ అమ్మాయి జడ్ స్పీడ్ మాట్లాడుతుంది. అది మామూలు రేంజ్ కాదు. ఏం చెప్పింది ఈ అబ్బాయికి? సీన్ ఏం చెప్పాలి? ప్రసన్న గారు డైలాగ్ చెప్పండి చాలు, నా పని నేను చేసుకుంటాను. అలాగే